హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను టైలరింగ్ బిజినెస్ డెవలప్ చేసుకుంటానికి. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్న పీస్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్ అండి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట. ఇలాంటి క్లాత్ తోటి మనం పైపింగ్ వేసామంటే కలరు షేడ్ అవ్వదు, అదేవిధంగా రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. ఫ్రీగా వేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. మనకి ఎలాగో ఫ్రీగానే మిగిలిన క్లాత్ కాబట్టి ఫ్రీగా వేసినా కూడా వాళ్ళ కస్టమర్స్కి మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా వాళ్ళు కలర్స్ ఏమైనా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారు కదా, ఒక 10 రూపీస్ తీసుకున్నా కూడా మనకి ఎలాంటి లాస్ రాదు. ఇది మీటర్ వచ్చేసి 25 రూపీస్ నుంచి 30 వరకు ఉంటుంది, అంటే ఒక 15 అలాగా బ్లౌజ్ వరకు వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఒక 10 రూపీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే మనం 10 రూపీస్ వదిలేసుకున్నా పర్లేదు బిజినెస్ డెవలప్ అవ్వడానికి. ఎందుకంటే పాలిస్టర్ క్లాతులు కదా, పెద్దగా రేటు కూడా ఉండవు. సో నేనైతే దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకున్నాను. మనం లాంగ్ ఫ్రాక్లో కట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా క్రాస్కున్న క్లాత్లు వస్తాయి, మనం ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకున్నానండి. ఒక బ్లౌజ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ మ్యాక్సిమమ్ జాయిన్ చేసుకున్నారంటే మనకి 2 బ్లౌజులకు వేసుకోవచ్చు, లేదంటే ఒక బ్లౌజ్ కన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా అంతా రెడీ చేసి పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చాలా బాగుంటుందండి, కలర్ కూడా షేడ్ అవ్వదు. అలా అని చెప్పేసి కాటన్ క్లాత్ను వాడకండి, అది కలర్ షేడ్ అయిపోతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా రాదనమాట. ఒకసారి వాష్ చేయగానే ఖచ్చితంగా పాలిస్టర్ ఉన్న క్లాత్ను మాత్రం వాడుకోవాలి. మనకి 3 రకాల క్లాత్లు ఉంటాయండి పైపింగ్ కోసం. ఒకటి వచ్చేసి పాలిస్టరు, ఒకటి వచ్చేసి మనకి హాఫ్ పట్టు అంటారు కదా, మనకి బ్లౌజ్ పీస్లు కుట్టించుకుంటాం అది. ఇంకోటి వచ్చేసి మనకి టిష్యూ టైప్లో ఉంటుంది అనమాట. అది మోస్ట్లీ పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజులకి, నార్మల్గా పార్టీ వేర్ మీద ఉన్న బ్లౌజులకి, శారీస్ మీద ఉన్న బ్లౌజులకి వాడతారనమాట. గోల్డ్ కలర్ ఉంటుంది, దాంట్లో షేడ్స్ ఉంటాయి లైట్ డార్క్ అని. అదేవిధంగా దాని బ్లౌజ్ పీస్ కూడా వాడతారు, సిల్వర్ కలర్ ఉంటుంది, అవి కూడా బ్లౌజ్ పీసులకు వాడతారు. టిష్యూ పేపర్ టైప్లో ఉంటుంది అనమాట. ఆ ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది, కానీ మీటర్ వచ్చేసి 120, 100 అలా ఉంటుంది. క్వాలిటీని బట్టి అందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి, దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఫస్ట్ క్లాస్ క్వాలిటీ తీసుకుంటాను, అదే 100 రూపీస్. 10 మందికి వేసినా నాకు 10 రూపీస్ కుట్టినందుకు మొత్తానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను దానికి. రెగ్యులర్ కస్టమర్స్ అయినా బయట కస్టమర్స్ అయినా సరే ఆ కలర్ ఫ్యాబ్రిక్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనీ అనేది ఛార్జ్ చేస్తాను, లేకపోతే మనకి లాస్ వస్తుంది అనమాట. దీనివల్ల ఎలాంటి లాస్ రాదు. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మనం ఏ బ్లౌజ్ కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక టిప్ చెప్తానండి. హ్యాండ్కి ముఖ్యంగా మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది చాలా తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి. ఫస్ట్ అయితే నాకు లైట్గా ఒక 1 ఇంచ్ వరకు అయితే లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చింది. సో దానికోసం అయితే జాయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలి, లేకపోతే ఫినిషింగ్ అనేది బాగోదన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి మొత్తం కూడా. ఇదంతా కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి చూడండి మనకి చాలా తక్కువ ఉందన్నమాట. ఇదంతా కూడా 2 హ్యాండ్స్కి రావాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి మిగులుతుంది, లేకపోతే మొత్తం కూడా అతుకుల కింద అయిపోతుంది. సో దీంట్లోంచి మనం చూసుకోండి, కరెక్ట్గా ఈక్వల్గా మిడిల్లోకి వచ్చి చూసుకోవాలి. మొత్తం కూడా ఒక వైపుకి ఎక్కువ, ఒక వైపుకి తక్కువ రాకూడదు. అలా రావటం వల్ల మనకు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. చూసే సైడ్కి ఎంతైతే క్లాత్ మనకి కావాలో అంత క్లాత్ కూడా మనం కట్ చేసేటప్పుడే ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తాం కదా హ్యాండ్కి, కొద్దిగా హైట్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. మన ఉన్న బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ ఒక 9 ఇంచెస్ ఉందనుకోండి హైట్, ఒక 12 ఇంచెస్ కట్ చేసుకుంటే మనకు పైన మిగులుతుంది కదా, ఆ క్లాత్ అనేది సైడ్కి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్కువ హైట్ ఉన్నట్టు కట్ చేసుకుంటే మనకి ఇక్కడ అతుకు అనేది తక్కువ పడుతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత సైడ్కి కొంచెం ఇలాగా మనకు కొంచెం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, పక్కకి స్టిచ్ వేసుకోవాలన్నమాట. అందుకు నేను కొంచెం హైట్ ఎక్కువ వచ్చేటట్టు కట్ చేయమని చెప్తాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో.
కొంచెం ఎక్స్ట్రానే పెట్టి ఖర్చులు కుట్టాను కాబట్టి అంత ఎక్కువ కనిపించింది, కానీ నార్మల్గా ఒక 1.5 ఇంచు ఎక్కువ ఉంటే చాలు. రెండోది కూడా సేమ్ అంతే, ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే, సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా క్రాస్గా మనకి ఎంత కావాలో అంత, ఇంత కావాలి, ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తామో ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉంటే ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఇవ్వండి టిప్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా టిప్స్ ఫాలో అయ్యారంటే టైలరింగ్ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్